మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ముఠా గొడవలో అంతర్గత అసంతృప్తి ఒక్కసారిగా బట్టబయలైంది. మేడ్చల్ పట్టణంలోని శ్రీగార్డెన్ వేదికగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాస్త సొంత తమ్ముళ్ల తిరుగుబాటుతో తీవ్ర రసాభాసగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రాగడి లక్ష్మారెడ్డి మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉండగా రావల్కోల్ గ్రామానికి చెందిన సీనియర్ ఉద్యమ కార్యకర్త సాయన్నతో పాటు పలువురు నేతలు ఒక్కసారిగా వేదికపైకి దూసుకెళ్లి నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం కోసం మేడ్చల్ పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగా క్షేత్రస్థాయి కార్యకర్తల ఆగ్రహం ముందు లీడర్లు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. రావల్కోల్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రషర్ మిషన్ వల్ల స్థానికంగా తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని, దానికి వ్యతిరేకంగా తాము కలెక్టరేట్ ముందు ప్రాణాలు పణంగా పెట్టి ధర్నా చేస్తూ ఉంటే స్థానిక లీడర్ చామకూరు మల్లారెడ్డి కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించారని కార్యకర్తలు వేదిక సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సమస్యల కంటే లీడర్లకు క్రషర్లపైనే ప్రేమ ఎక్కువైందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకాలం నుండి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిన్న తమకు పార్టీలో దక్కిన గౌరవం శూన్యమని ఉద్యమకారులు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో పెడుతున్న మీటింగ్లకు కనీసం తమకు ఆహ్వానం ఉండడం లేదని, ఊరంతా కట్టే ఫ్లెక్సీల్లో కనీసం తమ ఫోటోలు కూడా లేకుండా చేసి అవమానిస్తున్నారని రాగడి లక్ష్మారెడ్డిపై కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉద్యమకారులకు ఇంకా కేవలం పార్టీ కండువాలు మోసే కూలీలలాగే మిగిలిపోవాలా? పదవులు, గుర్తింపు అంతా వలస వచ్చిన వారికే ఇస్తారా అని కార్యకర్తలు సూటిగా ప్రశ్నించారు. పార్టీలో లీడర్ల తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణ పొలిటికల్ న్యూస్ నుండి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమంటూ సొంత పార్టీ కార్యకర్తలు శాపనార్థాలు పెట్టడం అక్కడ ఉన్న వారందరినీ షాక్ గురిచేసింది. నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు శాంతించకపోవడంతో మేడ్చల్ శ్రీగార్డెన్ సమావేశం గందరగోళం మధ్య ముగిసింది. మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఉద్యమకారులు ఈ స్థాయిలో తిరగబడడం గ్రేటర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేను మహేంద్ర అన్న ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నా ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తుంటే నేను ఇప్పుడే అన్ని వీడియోలు తీసి కేటీఆర్ గారికి ఇప్పుడే కట్ట కేటీఆర్ గారికి అలా రాష్ట్రంలో మనం ఒక జిల్లా ప్రోగ్రాం చేస్తే ఎంతైతే పబ్లిక్ క్రమశిక్షణగా వస్తారో ఒక 4 డివిజన్ 3 డివిజన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బాధ్యత, ప్రపంచానికి చాటి చెప్పింది మొట్టమొదటగా మా మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రులకు సందర్భంగా మా లోపల బాధను ఏంటంటే
తెలంగాణ జెండా పుట్టినప్పటి నుండి మేము జెండాను మోస్తా ఉన్నాము. ఈ రోజు ఈ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి ఒకసారి మనం ఓడిపోయి ఉన్నాము కూడా, ఆ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ఒక్క ఉద్యమకారుని కూడా స్టేజ్ పైకి నిలవలేదు, స్టేజ్ పైన మైక్ ఇచ్చే ఆస్కారం జరగలేదు. ఎందుకు? ఉద్యమకారులు మాట్లాడలేరా? మాకు మాట నేర్పిందే కేసీఆర్. ఇలా మాకు పార్టీ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ కోసం ఇంకా ఆహర్నిశలు కష్టపడుతున్నాం. కండువాలు మార్చుతున్న వాళ్ళు పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు ఏ కండువా మార్చలేదు. మేము ఒకటే కండువా మీద ఉన్నాం, అది ఉద్యమ కండువా. మాకు కేసీఆర్ ఇచ్చినటువంటి కండువా. ఈ కేసీఆర్ గురించి మేము మాట్లాడే ఆస్కారం మాకు స్టేజ్ పైన లేదా? స్టేజ్ పైన కూర్చోవడానికి ఉద్యమకారులు అర్హులు కారా? ఈరోజు ఒక ఉద్యమకారుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏదో మభ్యపెట్టే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అతని బాధను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాకు కానీ అధిష్టానానికి కానీ ఇంకా చీమ కుట్టనట్టయితే ఉంటే మరొకసారి భంగం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు బీజేపీని విమర్శించడం కాదు, కాంగ్రెస్ ని విమర్శించడం కాదు, ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. మొదలు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటే మనము టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్న వాళ్లకు మనము సముచిత న్యాయం ఇస్తున్నామా? ఉద్యమ జెండా మోసిన వాళ్ళని మనం ఏమన్నా కేర్ చేస్తున్నామా? వాళ్ళతో ఎప్పుడైనా మనం మాట్లాడినామా? వాళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చినామా? అంటే ఉద్యమకారుడు ఒక్కడు కూడా పదవి ఉన్నోళ్ళు ఇలా స్టేజ్ మీద లేరు. ఈ రోజు కాదు, ఏ రోజు లేరు. ఆ రోజు దేవి ప్రసాద్కి అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు రాగిడి లక్ష్మారెడ్డికి ఏం తెలుసండి? మేము ఉద్యమకారులం ఎవరము? రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎవరు తెలుసు? ఇక్కడ ఉద్యమకారులు ఎవరు? 1200 మంది అమరుల సాక్షిగా ఏర్పడ్డ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ వాదులను మరిచినది కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన ఓటమి కారణమే ఈ యొక్క ఉద్యమకారులను పట్టించుకోకపోవడము గత ప్రభుత్వంలో చేసిన తప్పిదము. ఇప్పటికైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఉద్యమ ద్రోహి యొక్క గన్ను ఎక్కుపెట్టిన ఉద్యమాన్ని అణిచివేసిన నాయకుడు గుర్తిస్తున్నాడు. ఉద్యమకారులను గుర్తించడానికి 250 గజాల భూమి ఇస్తాము, ఉద్యమకారులను గుర్తిస్తామని ఒక కమిటీ ఏర్పాటు చేసిండు. కానీ ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని మన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించడం లేదు. మీరు చూడండి, ఈ రోజు జరిగిన సమావేశంలో మీరు మేడ్చల్ మొత్తము ఫ్లెక్సీలు వేశారు. ఒక్క ఉద్యమకారుడు ఏదైనా ఫ్లెక్సీలో ఉన్నాడా? చూడండి, నేను ఒక 10 సంవత్సరాల క్రితమే 2016లో నేను ఇదే మే నెలలో ఈ యొక్క తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కండువా మార్చింది లేదు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఎల్లవేళలుగా పనిచేస్తున్నాను.